వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు సత్తా చాటారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మి విజయం సాధించారు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. హైదరాబాద్లో పుట్టి అమెరికాలోని వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన గజాలా హష్మి ఇంతకు ఎవరు ఆమె తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్. ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశాలపై 2017లో డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షలు గజాలా హష్మిలో ఆగ్రహవేశాలను రేకెత్తించాయి. అమెరికన్ పరిపాలనలో సమ్మిళితత్వం, సమానత్వం ఉండాలని కోరుకునే వారి ప్రతినిధిగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు అదే ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతిష్టాత్మకమైన వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఘనమైన విజయాన్ని గజాలా సాధించారు. ఆమె ఆ పదవికి ఎన్నికైన మొదటి ఇండియన్ అమెరికన్ గా, తొలి సౌత్ ఏషియన్ అమెరికన్ గా, తొలి ముస్లింగా చరిత్ర సృష్టించారు. మార్పు దిశగా సాగుతున్న వర్జీనియాలో డెమోక్రటిక్ పార్టీ కొత్త తరం నాయకత్వానికి ప్రతినిధిగా పరిశీలకులు అభివర్ణిస్తున్న గజాలా తొలి అడుగులు వేసింది మన హైదరాబాద్లోనే. న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని విజయం ఇప్పుడు అంతటా చర్చల్లో నిలిచింది. అయితే మంగళవారం రాత్రి చరిత్ర సృష్టించిన రాజకీయ నేత ఆయనొక్కరే కాదు. వర్జీనియాకు లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన డెమోక్రటిక్ నేత గజాలా హష్మి అమెరికాలో ఒక రాష్ట్ర స్థాయి పదవిని పొందిన తొలి ముస్లిం మహిళగా నిలిచారు. ఈ దేశంలో ఈ కామన్వెల్త్లో అందుబాటులో ఉన్న విస్తృత అవకాశాల కారణంగానే ఈ గెలుపు సాధ్యమైందని విజయోత్సవ ప్రసంగంలో గజాలా హష్మి అన్నారు. రిపబ్లిక్ అయిన జాన్ రీడర్ను ఆమె ఓడించారు. ఆయన గతంలో ఓ సంప్రదాయవాద టాక్ షోకు హోస్ట్. 1964 జనవరి 17న హైదరాబాద్లో గజాలా జన్మించారు. ఆమె బాల్యం మలక్పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిచింది. ఆమె తాత రాష్ట్ర ఆర్థిక శాఖలో ఉద్యోగి. తండ్రి జియా హష్మికి జార్జియాలో ఉద్యోగం రావడంతో తల్లి అన్నలతో పాటు 4 ఏళ్ల వయసున్న గజాలా భారతదేశాన్ని వదిలి అమెరికాకు వలస వెళ్లారు. జియా హష్మి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఎంఏ, ఎల్ఎల్బి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినాలో అంతర్జాతీయ సంబంధాలపై పిహెచ్డి చేశారు. తరువాత ప్రొఫెసర్గా పనిచేశారు. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ను స్థాపించి పదవి విరమణ చేసే వరకు ఆ సంస్థ డైరెక్టర్గా కొనసాగారు. హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజీలో చదివిన గజాలా తల్లి తన్వీర్ హష్మి బిఏ, బిఈడి చేశారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో బోధనా వృత్తి మీద గజాలా ఇష్టం పెంచుకున్నారు. హైస్కూల్ స్థాయిలోనే ఉపకార వేతనాలు, ఫెలోషిప్లు అందుకున్నారు. జార్జియా సదరన్ యూనివర్సిటీలో బిఏ ఆన్సర్స్, అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో అమెరికన్ సాహిత్యంలో పిహెచ్డి చేశారు. అజహర్ రఫీతో వివాహం తర్వాత రిచ్మండ్ ప్రాంతంలోని గజాలా స్థిరపడ్డారు. వారికి యాస్మిన్, నూర్ అనే 2 అమ్మాయిలున్నారు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్ లో ప్రొఫెసర్గా గజాలా వృత్తి జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత రెనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజీలో పనిచేశారు. ఆ కాలేజీలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్గా వ్యవహరించారు. 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసిన గజాలా 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. రిపబ్లికన్ ప్రాబల్యం ఉన్న స్టేట్ సెనెట్ సీటులో సంచలనం విజయం సాధించారు. 2023లో మరోసారి గెలిచారు. 2024లో సెనెట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమిటీ చైర్పర్సన్ గా ఎంపికయ్యారు. రైట్ టు వర్క్ చట్టాలకు మద్దతు ఇవ్వడంతో పాటు విద్య, ఆరోగ్య సంబంధమైన బిల్లులను సెనెట్లో ప్రవేశపెట్టడం ద్వారా ఆమె ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం పోటీ పడిన గజాలా గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం లాంటి అంశాల్లో నెలకొన్న అసమానతలను తొలగిస్తానని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి అంకితమవుతానని ప్రకటించారు. ఇటీవలి ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్ పై ఘన విజయం సాధించారు. ట్రంప్ తొలి పాలనా కాలంలో ఒక ముస్లిం అమెరికన్ గా సంక్షోభ సమయాన్ని ఎదుర్కొంటున్నట్లు హష్మి భావించారు. తాను మరింత ఎక్కువగా ప్రజల్లో ఉండి తన ఉనికిని చాటుకుంటూ ఇలాంటి సమస్యలకు స్పందించాల్సిన అవసరం ఉందని తను అనుకున్నట్లు తెలిపారు. 2019లో ఆమె రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న రాష్ట్ర సెనెట్ కు పోటీ చేసి ఊహించని విజయాన్ని సాధించారు. ఆమె సాధించిన ఈ గెలుపుతో చాలా ఏళ్ల తర్వాత డెమోక్రాట్లు ఆ రాష్ట్రంలోని చట్టసభపై తొలిసారి నియంత్రణ సాధించగలిగారు. అప్పుడు కూడా ఆమె వర్జీనియా సెనెట్లో స్థానం పొందిన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. ఏడాది వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం చేసిన ప్రచారంలో ఆమె ఎక్కువగా ప్రభుత్వ విద్యకు మద్దతు ఇవ్వడం, ప్రభుత్వ నిధులతో నడిచే మెడికేటెడ్ హెల్త్ కేర్ సిస్టమ్ను విస్తరించడం, అబార్షన్ హక్కులను పరిరక్షించడంపై దృష్టి సారించారు.
ఇక రాజకీయాల్లోకి రావాలనే తన నిర్ణయం గురించి విజయోత్సవ ప్రసంగంలో గజాల హాష్మి వివరించారు. అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం, బలి పశువులుగా మార్చడం వంటి వాటిని నిశ్శబ్దంగా గమనించడం కంటే వాటి పట్ల బలంగా స్పందించాలని తాను కోరుకున్నా అని తన మద్దతుదారులను ఉద్దేశించి ఆమె తెలిపారు. 2024లో ఆమె సెనెట్ విద్యా వైద్య కమిటీ చైర్పర్సన్ గా డెమోక్రాటిక్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని చేపట్టడం ఆమె రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం కాగా అంతా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఓ హైదరాబాదీ మహిళ అమెరికాలో అంత అత్యున్నత పదవిని సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని భారత సంతతి అమెరికన్లు చెబుతున్నారు.